India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. ముగ్గురు గొప్ప వ్యక్తుల్ని ఈ సమాజానికి ఇచ్చిన తల్లిదండ్రులను కలిసే అవకాశం నాకు కలిగింది ఈరోజు. మొదటిది ఈ కార్యక్రమంలో ఉమాశంకర్ గారు మాధవి గారిని ఈరోజు కలిసే అవకాశం నాకు కలిగింది. వారి అబ్బాయి కమల్ సుహాస్ ఈరోజు ఎంతో గర్వంగా భారతదేశంలో సైన్యంలో చేరి మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ ఈరోజు వారి పక్కన కూర్చోనే అవకాశాన్ని నాకు ఈ అమ్మా నాన్నలు కల్పించారు. కాబట్టి వారికి ప్రప్రథమంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మరి ఒక దంపతులు పాపయ్య గారు మరియు పుణ్యవతి గారు, వారిద్దరు కూడా ఇక్కడే మనతో పాటు ఉంటూ వారి అబ్బాయి సంజీవ్ని ఈరోజు మళ్ళా ఇండియన్ ఆర్మీలో చేర్పించి మేము మా భారతదేశానికి మా అబ్బాయిని మా దేశానికి మేము ఇస్తున్నామని చెప్పిన ఇంకొక పుణ్య దంపతులను కలిసే అవకాశం నాకు ఈ సభ ద్వారా కలిగింది. ఇక మూడవ జంట అప్పారావు గారు దుర్గారావు గారు, వారిని కలిసే అవకాశం నాకు ఈరోజు కలిగింది. వాళ్ళ అబ్బాయి రమణ, నేను ఇటువంటి కమలను ఇటువంటి సంజీవులను దేశానికి తయారు చేస్తానని ఆ రమణను వాళ్ళిద్దరూ కూడా దేశానికి ఇచ్చారు. కాబట్టి చూడండి, ఈరోజు మన అందరం కూడా ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళం. కాబట్టి అటువంటి తల్లిదండ్రులను వారు దేశానికి ఇచ్చిన ఇటువంటి పిల్లలను కలిసే అవకాశం మీ అందరికీ ఈరోజు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు చాలా గర్వపడాలి. ఈ రోజును మీరు ఎప్పుడూ మరిచిపోకూడదు. యాక్చువల్గా ఈరోజు విజయ దివస్. డిసెంబర్ 16, 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుంచి విముక్తి చేసి ఒక స్వతంత్ర దేశంగా చేరిన భారతదేశం జరుపుకున్న విజయ్ దివస్ ఈ రోజు. ఆ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా చాలా గొప్ప విషయం. రమణ గారు, ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఆ సంస్థ గురించి నేను నిన్న అక్కడ వచ్చిన తర్వాత రోడ్లలో కొన్ని ఫ్లెక్సీలు పెట్టాను. ఆ ఫ్లెక్సీలు పెట్టి చూసుకుంటూ వచ్చి నేను హోటల్లో దిగిన తర్వాత ఒక అబ్బాయి నాతో మాట్లాడుతున్నాడు చాలాసేపు, ఇండియన్ ఆర్మీ కాలింగ్ గురించి అని. ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయి చాలా విషయాలు చెప్పాడు. బహుశా ఆ ఇండియన్ ఆర్మీ కాలింగ్ లో ఏదైనా ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్నాడేమో అనుకుని నేను మా బీసెట్టి బాబ్జీ గారు పంపించిన ప్యాంప్లెట్ చూస్తే అందులో ఆ ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఆ అబ్బాయి అని తెలిసి అదే ఈ రమణ అని చెప్పి అప్పుడు నేను తెలుసుకున్నాను. నాకు తెలియదు అంటే ఈ రమణ ఎవరో పెద్దతన ఉంటాడు అని అనుకుంటే, నాకు అంతసేపు హోటల్లో చెప్పిన ఆ కుర్రవాడే ఈ రమణ అని చెప్పి నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే భారతదేశం యువతరం మీద ఆధారపడి భారతదేశం యువతరం మీద ఆధారపడి ఉంది. అటువంటి యువతరం ఇటువంటి యువతరం అయితే ఇంకా ఎంతో చక్కగా ఉంటుందని, అందుకని వివేకానందుల వారి కొటేషన్ ఒకటి చూశారు, ఇనుప శరీరాలు ఉక్కు నరాలు కలిగిన యువతరాన్ని నాకు ఇవ్వండి, 100 మందితో దేశాన్ని ఒక్క రోజులో మారుస్తాను అంటాడు స్వామి వివేకానంద. కాబట్టి అటువంటి వివేకానందుల వారి కొటేషన్తో ఆయన చెప్పిన విషయాలను ఆకలింపు చేసుకొని ఈరోజు ముగ్గురు యువతరాన్ని కలిసే అవకాశం నాకు దొరికింది. ఇనుప శరీరాలు, ఉక్కు నరాలు, పిడుగుల్లాంటి మనసులు, పిడుగుల్లాంటి ఆలోచనలు ఉన్న ముగ్గురు యువతరాన్ని ఈరోజు చూసాం. కాబట్టి మీరందరూ కూడా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ ఆర్మీ కాలింగ్ అని ఉంది, కానీ మిమ్మల్ని బిగ్ బాస్ ఈజ్ కాలింగ్, పుష్ప ఈజ్ కాలింగ్, యానిమల్ ఈజ్ కాలింగ్, స్మార్ట్ ఫోన్ ఈజ్ కాలింగ్. ఇటువంటి కాలింగ్స్ లో మీరందరూ కూడా వాటి ఆకర్షణలో మీరు అంతా ఉండిపోతే మీకు బాధ్యతను గుర్తు చేసి ఇండియన్ ఆర్మీ కాలింగ్ అన్న ఒక సంస్థను తీసుకొచ్చిన రమణకు మీరందరూ కూడా అభినందనలు తెలియజేస్తారు. యువతరం ఇటువంటి ప్రభావాలతో, ఇటువంటి సినిమా ప్రభావాలతో, ఇటువంటి సోషల్ మీడియా ప్రభావాలతో వేరొక దిశలో వెళ్ళిపోతుంటే ఇది నా బాధ్యత, ఈ యువతరాన్ని మంచి బాటలో తీసుకువెళ్ళాలి అని చెప్పి కంకణం కట్టుకొని ఈరోజు ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థ ద్వారా కేవలం జవాన్లు కాదు, ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్లను కూడా నేను తయారు చేయాలి అని చెప్పి
చేసుకున్నాడు. ఎందుకంటే ఆఫీసర్లలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఆ నాయకత్వ లక్షణాలతో దేశాన్ని ముందుకు నడపాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ సంస్థను ఏర్పాటు చేయబడింది. ఆ అమ్మా నాన్నలు కూడా ఎంత చక్కని పేర్లు పెట్టారు ఈ పిల్లవాడికి. కమల్, సంజీవ్, రమణ. కమల్ అంటే ఏంటి? కమలం. ఏంటది తెలుగులో ఏమంటావు? తామర. తామర ఎక్కడ పుడుతుంది? తామర చెట్టు నీళ్లలో, బురదలో పుడుతుంది. కానీ ఎక్కడికి చేరుతుంది? అది పెరిగి భగవంతుడి దగ్గరికి చేరుతుంది. మా ఆలయాల్లో వెళితే ఈరోజు శ్రీకూర్మం వెళ్ళొచ్చాను నేను, అరసవెల్లి వెళ్ళొచ్చాను. ఆ ఆలయాల్లో నాకు తామర పువ్వు కనిపించింది. కాబట్టి పుట్టింది ఎక్కడో ఒక చిన్న గ్రామంలో కావచ్చు, కానీ ఆ పెరిగి ఏ విధంగా పెరిగిన తరువాత దేశమంతా ఏ విధంగా గుర్తిస్తుంది అన్న ఆలోచన ఆ తల్లిదండ్రులకు ముందే ఇచ్చి ఆ పిల్లవాడికి కమల్ అని పేరు పెట్టారు. మా పిల్లవాడు ఆ విధంగా పెరుగుతాడు అని చెప్పి. ఇంకొక తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి సంజీవ్ అని పేరు పెట్టారు. ఈరోజు హనుమంతుల వారికి మనం ఇక్కడ పూజ చేసి దండ వేశాం. తెలుసుగా హనుమంతుల వారు ఏం తీసుకొచ్చారు? సంజీవిని తీసుకొచ్చి రావడానికి మొత్తం పర్వతం తీసుకొచ్చారు. సంజీవిని అంటే బ్రతికించడి ఒక గొప్ప ఔషధం. మూర్ఛ పడిన వారికి, ప్రాణాలు పోగొట్టుకున్న వారికి అదొక మంచి ఔషధం సంజీవిని. కాబట్టి అటువంటి సంజీవిని తీసుకొచ్చిన హనుమంతుడిని ఈరోజు చూశారు. మరి సంజీవిని ఎందుకు సంజీవిని చెట్టే తీసుకురాలేదు, పర్వతం అంతా ఎందుకు తీసుకొచ్చాడు హనుమంతుడు? ఆ కథ మీకు తెలియాలి. సుసేనుడు అనే డాక్టరు లక్ష్మణుడు మూర్ఛపోతే హనుమంతుడికి చెప్పాడు, ఆ పర్వతం మీదకి వెళ్ళి, మేరు పర్వతం మీదకి వెళ్ళి అక్కడ సంజీవిని తీసుకురా అన్నాడు. సంజీవిని ఎలా గుర్తుపెట్టాలి అంటే అది మెరుస్తుంటుంది అని చెప్పాడు. కానీ హనుమంతుడు మేరు పర్వతం మీదకి వెళితే అక్కడ అన్ని చెట్లు కూడా మెరవడం మొదలుపెట్టాయి. దానితో కన్ఫ్యూజన్ వచ్చింది, ఇందులో సంజీవి ఏది అని తెలియలేదు. దాంతో ఏం చేశాడు, మొత్తం పర్వతాన్ని తీసుకొచ్చాడు. మరి ఆ చెట్లన్నీ కూడా ఎందుకు మెరుస్తున్నాయని మీరు నన్ను అడగారు. కేవలం సంజీవిని మాత్రమే మెరుస్తుంది కదా, మరి అన్ని చెట్లు ఆ క్షణంలో ఎందుకు మెరిశాయి అంటే ఆ చెట్లకు ఏమనిపించిందంటే మా ద్వారా లక్ష్మణునికి కొద్దిగా సహాయం జరిగితే బాగుంటుందని చెప్పి అన్ని చెట్లు కూడా మెరవడం మొదలు పెట్టాయి. అది అందువల్ల ఆ పర్వతాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి అటువంటి సంజీవుని లాగా మా సంజీవి కావాలని చెప్పి ఆ అమ్మ నాన్నలు ఆ పిల్లవాడికి సంజీవ్ అని పేరు పెట్టారు. చూడండి ఎటువంటి ఆలోచనలతో ఆ అమ్మా నాన్నలు పేరు పెడితే ఆ పేరుకు మేము సార్థకత తీసుకొస్తామని ఆ ఇద్దరు పిల్లవాళ్ళు ఈ రోజు ఆ యూనిఫామ్లు వేసుకొని మన దగ్గర కూర్చుంటే మనకెంత గర్వంగా ఉందా లేదా మనకి? కాబట్టి వాళ్ళు రియల్ హీరోస్. ఎవరు వీళ్ళు? మనము తెరల మీద చూసే వాళ్ళు ఎవరు? రియల్ హీరోస్. వాళ్ళు రియల్ హీరోస్, వీళ్ళు రియల్ హీరోస్. కాబట్టి ఎవరితో వెళ్ళాలి? ఎవరి ఆలోచనలతో మనం వెళ్ళాలి? రియల్ హీరోస్ తో పాటు మనం వెళ్ళాలి. ఇటువంటి వాళ్ళ ఆదర్శం తీసుకొని, ఇటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని మనం దేశాన్ని ముందుకు తీసుకువెళదామని ఈ రోజు మనం అందరం కూడా సంకల్పించుకోవాలి. ఇంతకు ముందు మాట్లాడుతూ అమ్మాయిలు ఆర్మీలోకి రావట్లేదని ఒక అమ్మాయి మాట్లాడింది ఇంతకు ముందు ఈ సభలో, నేనున్నాను. వారి కోసం ఇదే శ్రీకాకుళం జిల్లాలో పేదాడ ప్రతిభ అని ఒక అమ్మాయి ఉంది. మీ అందరికీ తెలియాలి. ఆ అమ్మాయి పేదాడ ప్రతిభ మన కొర్లకోట గ్రామానికి చెందింది. వాళ్ళ నాన్నగారు అప్పారావు స్కూల్ మాస్టర్. ఆ అమ్మాయి అదే గ్రామంలో చదివి మహారాజా కాలేజీలో బీటెక్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఈరోజు మేజర్ గా ఆర్మీలో పనిచేస్తుంది. మన జిల్లాకు చెందిన ప్రతిభ. ఇటువంటి వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. మీరు సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అనే సినిమా చూస్తారు కానీ కమల్ ఫ్రమ్ శ్రీకాకుళం, సంజీవ్ ఫ్రమ్ శ్రీకాకుళం, ప్రతిభ ఫ్రమ్ శ్రీకాకుళం, వాళ్ళ గురించి మీరు మాట్లాడుకోవాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి అటువంటి ఆశయాలతో వారు ఈరోజు ముందుకు వెళుతూ
ఎందుకంటే యూనిఫామ్ అన్నది ఒక గొప్ప ఆయుధం. ఎందుకంటే నేను యూనిఫామ్ వేసుకున్నాను, తర్వాత ఇక్కడ ఉమాశంకర్ గారు కూడా యూనిఫామ్ వేసుకుంటారు. వారు కూడా ఈ యూనిఫామ్ విలువ ఏంటో మాకు తెలుసు. ఆ ఇద్దరు యూనిఫామ్లో చూసిన విద్యార్థులను చూస్తుంటే ఎంతో చక్కగా అనిపించింది. నేను ఎప్పుడు కూడా యూనిఫామ్ వేసుకున్న వాళ్ళకి ఒకే విషయం చెప్తాను, మీ యూనిఫాములు చూసి మీరు గర్వపడకండి, మిమ్మల్ని చూసి మీ యూనిఫాములు గర్వపడాలి అని మనం ఆ విధంగా పనిచేయాలి. మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు మా జవాన్లకి కానీ మా ఆఫీసర్లకు కానీ అదే చెప్పేవాడు. మనం సాయంత్రం యూనిఫామ్ తీసేసి మన హ్యాంగర్లకు వేసి మనం లోపల పెడతాం అల్మారాలు. అప్పుడు ఆ యూనిఫాములకు మాట్లాడే శక్తి కనుక ఉంటే ఆ యూనిఫామ్ ఏం చెప్పాలంటే, అయ్యా ఉదయం తొందరగా లేవండి, మీ యూనిఫామ్ను మీ శరీరాల మీద ఉంచుకోండి, మీ శరీరం మీద ఉన్నప్పుడే మాకు విలువ అని మన యూనిఫామ్లు మాట్లాడాలి అని నేను వాళ్ళందరికీ చెప్పాను. కాబట్టి అటువంటి గొప్ప అద్భుతమైన సేవ చేసే అవకాశం ఈ యూనిఫామ్ మీకు ఇస్తుంది. ఆ యూనిఫామ్ వేసుకున్న తర్వాత వచ్చే దేశభక్తి కానీ, ప్రజల కోసం మనం పని చేయాలన్న మన తపన కానీ, ఇది ఏ ఇతర సర్వీసులు కూడా ఇవ్వలేవని నేను ఎప్పుడు చెబుతుంటాను. అది విని ఏమో మా అబ్బాయి కూడా యూనిఫామ్ వేసుకున్నాడు. సో ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మన శ్రీకాకుళం నుంచి యూనిఫాముల సంఖ్య పెరగాలి అన్నది రమణ యొక్క ప్రధానమైన ఉద్దేశం. యూనిఫామ్ వేసుకొని ఆ షోల్డర్ మీద బ్యాడ్జెస్ వేసుకొని గర్వంగా మన శ్రీకాకుళం వాసులంతా కూడా నడుస్తూ ఉండాలి. దేశంలో ఎక్కడ చూసినా కూడా శ్రీకాకుళం పేరు మారు మోగిపోవాలి అన్న సంకల్పనతో వారు చేస్తున్న కృషికి నేను అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజు అనేక మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, దుర్గారావు గారు ఉన్నారు, ఇంకా ఎంతో మంది సుబేదార్ మేజర్లు ఉన్నారు. వీరందరూ కూడా అనేక విషయాలు మనకు చెప్పారు. ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కావచ్చు, తర్వాత వచ్చేసి మిగతా నెహ్రూ యువ కేంద్ర వారు కావచ్చు, వీరందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. కాబట్టి పిల్లలు మీరందరూ కూడా ఈ రోజు ఇక్కడ నేర్చుకున్న విషయాలను ఇక్కడే వదిలిపెట్టరు, వాటి గురించి ఆలోచించండి. నేను కూడా ఎందుకు ఆ విధంగా వచ్చి ఆ చీఫ్ గెస్ట్ గా నేను ఎందుకు వచ్చే సభలో కూర్చోకూడదని మీరు అందరూ కూడా ఆలోచించారు. ఎందుకంటే దేశాన్ని నడిపించే వాళ్ళు మీరే. భారతదేశంలో ఉన్నంత యువతరం ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి మీరందరూ కూడా మంచి మార్గంలో నడిస్తే, మీరందరూ కూడా మంచి బాటలో నడిస్తే ఖచ్చితంగా దేశం బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తుందని మీ ప్రతి ఒక్కరికి అనిపించాలి. నేను నా దేశాన్ని ముందుకు తీసుకువెడతానని మీరు సంకల్పించుకుంటే ఖచ్చితంగా మీరు కూడా కమల్ లాగా, సంజీవ్ లాగా, రమణ లాగా మీరు కూడా తయారవ్వాలన్న సంకల్పనను తీసుకొని వెళ్ళండి అని ఈరోజు మీ అందరికీ చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. మీలో ఉన్న ఆసక్తి అనేక విషయాలు మిమ్మల్ని మీ మార్గంలోంచి పక్కకు తీసేస్తుంటాయి. ముఖ్యంగా మీ చేతిలో ఉన్న ఈ ఒక ఆయుధం ఏమంటారు దీన్నంతా మీరు? మొబైల్ ఫోన్ అంటారు, దీని మధ్య స్మార్ట్ ఫోన్ అంటారు. ప్రతి సంవత్సరం కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి వీటిలో. ఇది స్మార్ట్ అవుతుంది, మనం స్మార్ట్ అవ్వట్లేదు. స్మార్ట్ అవ్వాల్సింది ఎవరు? మనం. ఈ ఫోన్ కాదు. ఎప్పుడు నేను చెబుతుంటాను, ఒక కత్తి తీసుకొని మీ అమ్మ ఇస్తే ఏం చేస్తుంది మీ అమ్మగారు? కూరగాయలు బ్రహ్మాండంగా తరుగుతుంది. అదే కత్తిని ఒక డాక్టర్కి ఇస్తే ఏం చేస్తారు? ఆపరేషన్లు చక్కగా చేస్తారు. అదే కత్తి ఒక క్రిమినల్కి ఇస్తే, నేరస్తుడికి ఇస్తే ఏం చేస్తాడు? పొడి చేస్తాడు అందరికి. కాబట్టి అలాంటి కత్తి ఇది దేనికి ఉపయోగిస్తున్నారని ఒక్కసారి ఆలోచించండి మీరు. అప్పుడు ఖచ్చితంగా దీన్ని మంచి పనులకే ఉపయోగించాలి అని మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా అన్నది ఇంకొక ప్రభావం మీ మీద కనిపిస్తుంది. సోషల్ మీడియా మిమ్మల్ని ఆలోచింపజేయకుండా చేసే సోషల్ మీడియా చాలా వచ్చేసింది దీనికి. కాబట్టి సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండండి. చాలా మంది ఫేస్బుక్లు అంటారు, చాలా మంది టిక్ టాక్లు అంటారు, ఇలా రకరకాలుగా వచ్చేసే దీంట్లో మునిగిపోతున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీలాగే ఒక స్కూల్కి వెళ్ళాను నేను. స్కూల్కి వెళ్ళినప్పుడు
చాలా మంది పిల్లల్ని అడిగారు, మీకు ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయా అంటే చాలా మంది చేతులు ఎత్తారు. 1000 మంది మిత్రులు ఉన్నారా అంటే ఒక పిల్లవాడు లేచి చెప్పాడు, సార్ నాకు ఫేస్బుక్ లో 100 మంది మిత్రులు ఉన్నారు, 1000 మంది మిత్రులు ఉన్నారు. నేను వాడిని స్టేజ్ మీదకి పిలిచాను, వాడు 8th క్లాస్ చదివే పిల్లవాడు. ఏం చేస్తావురా ఈ 1000 మంది మిత్రులతో అంటే, సార్ రోజు మెసేజ్ పడతాను సార్ వాళ్ళకి. ఏమవుతుంది అంటే వాడు మెసేజ్ రాగానే మాకు రిప్లై చేస్తారు సార్ అన్న. అయితే నా కోసం ఒక మెసేజ్ చేయమని చెప్పాను ఆ పిల్లవాడికి. నా 1000 మంది మిత్రులారా, మా స్కూల్ ఫీజు 50,000 అయింది, మా అమ్మా నాన్న దగ్గర డబ్బులు లేవు, మీరు 1000 మంది ఉన్నారు, ఒక్కొక్కరు 50 రూపాయలు నా అకౌంట్కు పంపించండి, నా అకౌంట్ నెంబర్ ఇది, దాని IFSC కోడ్ ఇది అంటే వాడు కొట్టాడు పాపం మెసేజ్. మరుసటి రోజు నా దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చాడు. ఏమైందిరా అంటే, సార్ రోజు నా మెసేజ్కి సమాధానం ఇచ్చేవాళ్ళు ఒక్కరు కూడా మెసేజ్ ఇవ్వలేదు సార్ ఈరోజు అన్నాడు. అలా ఉంటారు నీ ఫేస్బుక్ మిత్రులు, మూసే దీన్ని అని చెప్పి, దీన్ని మూసే నీ ఫేస్బుక్. ఈ రోజు నుంచి నువ్వు ఆ 2 గంటలు ఒక పుస్తకం చదవడం మొదలుపెట్టు అన్నాను నేను. ఆ పిల్లవాడు పుస్తకం చదవడం మొదలుపెట్టాడు. 10 సంవత్సరాలలో సుమారు 3,500 పుస్తకాలు చదివాడు. చదివి ఈరోజు ఒక కంపెనీకి CEOగా పనిచేస్తున్నాడు. ఆ పిల్లవాడు నడుస్తుంటే ఆ పిల్లవాడిని నడిచే లైబ్రరీ, నడిచే ఎన్సైక్లోపీడియా అంటారు. కాబట్టి ఏ సమయంలో ఏం చెయ్యాలో అన్నది మీరందరూ గమనించుకోగలిగితే, ఇప్పుడు మీరంతా కూడా స్కూల్లో కాలేజీల్లో చదువుతున్నారు. ఇప్పుడు మీ ప్రధానమైన ఉద్దేశం జ్ఞాన సముపార్జన, అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్, అనేక విషయాలు తెలుసుకోవడం, దేశం పట్ల మమకారం పెంచుకోవడం. అది వదిలేసి మీరు రకరకాల ఈ సోషల్ మీడియాలో పడిపోతే ఏమవుతుందంటే ఆ తర్వాత భవిష్యత్తు సక్రమంగా ఉండదు. అందుకనే ఈరోజు అటువంటి మాయలో పడకుండా దేశం కోసం మేము ఏ విధంగా పని చేయాలి అని ఆలోచిస్తున్న 2 యువకుల్ని మీ ముందు ఈరోజు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనకు రోల్ మోడల్స్ కావాలి సమాజంలో. రోల్ మోడల్స్ లేకపోవడం వల్ల సినిమా వాళ్ళే మన రోల్ మోడల్స్ అవ్వడం మొదలు పెడుతున్నారు. ఒక రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ చేసే అతను మనకు హీరో. తండ్రితో కొట్లాడేవాడు మనకు హీరో. ప్రతి 10 నిమిషాలకు సిగరెట్ తాగేవాడు మన హీరో. ఆ విధమైన క్యారెక్టర్లు మీ మీద ఉంటే మరి ఎవరు రోల్ మోడల్స్ గా ఉంచుకుంటారు మీరు అంటే, రమణ చక్కగా ఆలోచించాడు. సార్, మా శ్రీకాకుళంలో 2 రోల్ మోడల్ రత్నాలను నేను తీసుకొస్తానని చెప్పి ఈరోజు రత్నాలను మన దగ్గరికి తీసుకొచ్చాను. కాబట్టి వాళ్ళని గమనిద్దాం. వాళ్ళలో ఉన్న గుణగణాలు వాళ్ళు మాట్లాడబోతారు. మీరు వారు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు అన్నది, ఏ విధంగా లక్ష్యాలు సాధించారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్లకు సహకరించారని మీకు చెప్పబోతున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అనేక విషయాలు మీరు నేర్చుకొని ఆ విధంగా మీరు కూడా ఆ విధమైన ఆలోచనలతో మీరందరూ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిత్రుడు బాబ్జీ గారు ఈరోజు సన్యాసి నాయుడు గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వారు కూడా వారి ఛానల్స్ నుంచి, వారి మీడియా నుంచి కూడా అనేక పాజిటివ్ విషయాలు సమాజంలోకి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి, ఆ తర్వాత ఈరోజు ప్రతి స్కూల్లో నేను చెప్తుంటాను, వారు కూడా ముందు చెప్పారు దాని గురించి. కాబట్టి మీ జీవితంలో 3 లక్ష్యాలు పెట్టుకోండి అని నేను ఎప్పుడు చెప్తాను పిల్లలకి. మొదటి లక్ష్యం, ఒకానొక రోజు మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని దగ్గరికి తీసుకొని భుజం తట్టి శభాష్ అమ్మ, మన ఇంటి పేరు నిలబెట్టావురా అని మీ అమ్మా నాన్నలు మీతో మాట్లాడగలగాలి. అది మీ జీవితంలో మొదటి లక్ష్యం కావాలి. ఈరోజు ఆ ఏవి చూస్తున్నప్పుడు అమ్మ, ముఖ్యంగా మాధవి గారు, ఆ అబ్బాయిని చూసి ఎంత గర్వంగా మనకు కనిపించారు ఏవిలో, ఉమాశంకర్ గారు కానీ మాధవి గారు కానీ. అది మీకు ఆలోచన రావాలి. అది మీ జీవితంలో మొదటి లక్ష్యం కావాలి. మా అమ్మా నాన్నలు మమ్మల్ని చూసి గర్వపడాలి అని మీరందరూ కూడా అనుకోవాలి. రెండవది, మీరు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో, ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో ఆ కాలేజీకి మీరు ముఖ్య అతిథులుగా వెళ్ళాలి, చీఫ్ గెస్ట్లుగా మీరు వెళ్ళాలి అని నేను ఎప్పుడూ చెబుతున్నాను. కాబట్టి ఈరోజు మీరు నిర్ణయించుకోండి. నేను చదువుతున్న భాష్యం స్కూల్ కావచ్చు, నేను చదువుతున్న ఇతర స్కూల్స్, చాలా మంది పిల్లలు వచ్చారు ఈరోజు, మీరందరూ కూడా మీ స్కూల్కి చీఫ్ గెస్ట్గా మీరు వెళ్ళాలి అని మనసులో ఈరోజే ముద్ర వేసేసుకోండి. 3వ ముఖ్యమైన విషయం, బాబ్జీ గారు చెప్పారు ఉదయం, నేను స్కూల్లో చెప్పాను,
మీ సంతకాలు హాల్ టికెట్ కోసం, మీ సంతకాలు ఆధార్ కార్డుల కోసం, మీ సంతకాలు పాస్పోర్ట్ల కోసం సంతకాలు పెట్టండి. కానీ మీ సంతకాలు ఆటోగ్రాఫులుగా మారాలి. మీరు వెళుతున్నప్పుడు వందల మంది మీ దగ్గరికి వచ్చి మీ సంతకాలు తీసుకో విధంగా మీరు తయారవ్వాలి. కాబట్టి ఈ 3 లక్ష్యాలను సాధించండి, బ్రహ్మాండమైన విజయాలను సాధించండి. మీ ద్వారా దేశం గర్వపడాలి. ఈ రోజు వీరి ముగ్గురిని చూసి దేశం గర్వపడుతుంది. కాబట్టి ఆ విధంగా దేశం గర్వపడేలాగా, దేశానికి మంచి పేరు తీసుకునే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు రమణకి, వారి మిత్ర బృందానికి, కిషోర్ కానీ వీరందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, నిన్నటి మీ జీవితం, ఈ రోజు మీ జీవితం, రేపటి నుంచి మీ జీవితాలలో మార్పులు ఖచ్చితంగా వస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఇద్దరు చిన్నారులు నమస్కారం. జై హింద్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.